మనం ఒక వర్తమానాన్ని చూడబోతున్నాం. ఏంటి ఆ వర్తమానం అంటే ఒకప్పుడు అంటే అపోస్తలులు, అపోస్తలుల తర్వాత వాళ్ళ శిష్యులు, వాళ్ళ శిష్యుల తర్వాత ఇంకో శిష్యులు అలా సంఘం వ్యాపిస్తా ఉన్నప్పుడు ఒక టైంలో ఏం జరిగిందంటే ఈ పోపులు ఉండేవారు కదా! పోపులు. వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ లాభం కోసం, పేరు కోసం ఏం చేసేవారంటే దేవుని వాక్యాన్ని ఎవరికి ఇవ్వకుండా, బైబిల్స్ ఎవరికి ఇవ్వకుండా, దేవుడి వాక్యాన్ని ఆళ్ళ దగ్గరే పెట్టుకొని తప్పుగా బోధించేవారు. ఏం బోధించేవారంటే, ఒకవేళ మీ నాన్న చనిపోతే, మీ నాన్న పాపి కాబట్టి నరకానికెళ్తాడు. ఒకవేళ మీ నాన్న పరలోకంకెళ్ళాలంటే, నువ్వు ఒక పత్రాన్ని కొనుక్కో అనేవారు. రేకు, రాగి రేకు ఉంటది. దాన్ని కొనుక్కో. ఇంట్లో పెట్టు. ఒకవేళ నువ్వు పరలోకానికెళ్ళాలన్నా, నువ్వేం చేయాలంటే, మా దగ్గర ఒక రేకు కొనుక్కోవాలి. ఇది టికెట్ లాంటిదనమాట. అని ఇట్లా జనాల్ని మోసం చేసి, దేవుని వాక్యాన్ని వాళ్ళకి అందివ్వకుండా చేశారన్నమాట. అయితే మార్టిన్ లూథర్ ఆయన కూడా రోమన్ కాథలిక్ పోపులాగా పనిచేస్తా ఉన్నాడు. అయితే ఆయన వాక్యాన్ని బోధించాలి కదా! వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు పోపులు చెప్పే దానికి, వాక్యానికి అసలు సంబంధం లేదు. కొంచెం ఆయన మనసు పెట్టి చదివాడన్నమాట. ఆయనకేమో ఇంకో పక్క ఏముంటదంటే, అరె నేను పాపిని కదా! సరే పాప పత్రాలు కొనుక్కున్నా సరే నాలో పాపం ఉంది కదా! నేను ఎలాగ పరలోకానికెళ్ళాలి? నేను ఎలాగ దేవుడితో సమాధాన పడాలి? అని చాలా కుతూహలం ఉండేది. చాలా ఆశ ఉండేది. చాలా నిష్టగా ఉండేవాడన్నమాట. ఎంత నిష్టగా ఉండేవాడంటే, ఆ పోపు ఉండే ఆ దేవాలయం మెట్లన్నీ మోకాళ్ళతో ఎక్కేవాడన్నమాట. మోకాళ్ళతో. చాలా అంటే శరీరాన్ని బాగా నలగొట్టుకున్నాడు. ఎందుకంటే శరీరాన్ని బాగా నలగొట్టుకుంటే, శ్రమ పడితే, కష్టపడితే దేవుడి రాజ్యానికి వెళ్ళొచ్చు అని ఆయన నమ్మేవాడు. కానీ మనసులో ఎక్కడో గలిబిలుండేది. ఓ పక్క వీళ్ళలా చెప్పేవారు. ఇప్పుడు ఈ 2 ఆలోచనలు మనసులో ఉన్నాయి. ఈయనేమో వాక్యం బోధించడం చదువుతున్నాడు. చదువుతుంటే వాక్యం డిఫరెంట్‌గా ఉంది. ఆ వాక్యాన్ని పట్టుకొని పోపుల్ని ఎదిరించి దేవుని వాక్యాన్ని బయట తీసుకొచ్చి రక్షణ మార్గాన్ని తెలియజేశారన్నమాట. దాన్ని రిఫార్మేషన్ అంటారు. అది 31 తారీఖు అక్టోబర్ నెల జరిగింది. అంటే మీరు చెప్పింది తప్పు. పరలోకానికి ఒక వ్యక్తి వెళ్ళాలంటే, దేవునితో సమాధానం పడాలంటే, మీరిచ్చే పాప పరిహారార్థ పత్రిక కాదు కొనుక్కోవాల్సింది అని ఆయన చాలా చక్కటి వివరణ ఇచ్చాడన్నమాట. సో, ఏంటి ఆయనిచ్చిన వివరణ ఏ వాక్యం తీసుకున్నాడో, ఆ వాక్యం ఏం చెప్తుంది? మనకెలా ఆ వాక్యం సరిపోతది అనే విషయాన్ని ఈరోజు మనం చూడడానికి ప్రయత్నించేద్దాం. నా వాక్యం మెసేజ్ పేరేంటంటే, దేవుని నీతి, దాని ఆశీర్వాదాలు. అమ్మ ఏంటిది? దేవుని నీతి, దాని ఆశీర్వాదాలు. ఈరోజు అంటే కంప్లీట్‌గా ఇది నేను చెప్పగలను అని అనుకోవట్లేదు గానీ, మనం చదువుకున్న రోమా పత్రిక 5వ అధ్యాయంలో కాబట్టి విశ్వాసము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి అనుంది. ఏంటి నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? అంటే నేను కొంత స్టడీ చేస్తే ఇలా వచ్చిందనమాట. అంటే డిక్షనరీలో చూస్తే, థియాలజీ డిక్షనరీలో చూస్తే ఆళ్ళేమిచ్చారంటే ఫస్ట్ రైచియస్ అనే ఇంగ్లీష్ పదం. నీతి. దాన్ని రైట్ అనే పదంలో తీసుకొచ్చారన్నమాట. ఫస్ట్ రైట్. బైబిల్‌లో పాత నిబంధన గ్రంథంలో రైట్ అనే పదం ఇలా వాడారంట. ఎలా వాడారంటే బీయింగ్ స్ట్రెయిట్ అని వాడారంట. రైట్ అంటే తిన్నగా బీయింగ్ స్ట్రెయిట్ అని వాడారు. దాన్ని ఇంకోలా కూడా వాడారు పాత నిబంధన గ్రంథంలో. ఎలాగంటే జడ్జిమెంట్ అని వాడారు. రైట్ అంటే జడ్జిమెంట్. సరే. దాన్ని న్యూ టెస్టమెంట్‌లో ఎలా వాడారంటే జస్ట్ అంటే నీతి లేదా రైచియస్‌నెస్ అని వాడారు పదం.
జాతకులండి. మామూలుగా సమాజంలో జడ్జి గారి పని ఏంటి చెప్పండి? సమాజంలో జడ్జి గారి పని ఏంటి? ఏది రైట్ జడ్జి చేయడం. అవునా కదా? ఏది రైట్ జడ్జి చేయడాన్ని మనం సమాజంలో జడ్జి గారి పని చేస్తాం. అయితే జాతకులండి, పాత నిబంధన గ్రంథంలో ఓల్డ్ టెస్టిమెంట్‌లో ఈ మాటలు వినాలి మీరు. ఓల్డ్ టెస్టిమెంట్‌లో న్యాయాధిపతుల్ని దేవుడిచ్చాడు. న్యాయాధిపతుల్ని దేవుడిచ్చాడు. ఎందుకని? తీర్పులు తీర్చడానికి. సమాజంలో చాలా మంది గొడవలొస్తాయి కొంతమందికి. ఈ గొడవలు తీర్చాలి కదా! ఈ గొడవలు తీర్చాలంటే దేవుడు ఏం చేస్తాడంటే కొంతమంది న్యాయాధిపతుల్ని ఇచ్చారన్నమాట. నాయనా మీరు ఈ గ్రూప్‌కి చూడండి. మీరు ఈ గ్రూప్‌లో గొడవొస్తే చూడండి. మీరు ఈ గ్రూప్‌లో గొడవొస్తే చూడండి అని అలా న్యాయాధిపతుల్ని ఇచ్చారు. అంటే ఈ న్యాయాధిపతులు ఎవరంటే దేవుని పక్షంగా తీర్పిస్తారన్నమాట. దేవుని పక్షంగా నిలబడి తీర్పిస్తారు. అంటే ప్రజలు ఎలా భావిస్తారంటే ఇంకా న్యాయాధిపతి చెప్పాడంటే దేవుడు చెప్పినట్లే. కానీ వాస్తవానికి ఓవరాల్‌గా జడ్జి ఎవరు? దేవుడు. ఓవరాల్‌గా జడ్జి ఎవరు? దేవుడు. జాతకులంటే నేను మిమ్మల్ని ఒక కోర్ట్ రూమ్‌లో తీసుకెళ్తాను. కోర్ట్ రూమ్. ఓకేనా? న్యాయమూర్తి ఉంటాడు. న్యాయమూర్తి. మన మన ప్రపంచంలో న్యాయమూర్తులున్నారు. అవునా కదా? అయితే వీళ్ళందరికీ పైన అందరికీ న్యాయం తీర్చేది దేవుడన్నమాట. గాడ్ ఈస్ ద అల్టిమేట్ జడ్జ్ అందరికి, ప్రపంచంలో అందరికి. అయితే జాగ్రత్తగా వినండి. దేవుణ్ణి న్యాయమూర్తి అని అన్నామంటే అర్థం ఏంటంటే న్యాయానికి ఆధారం ఆయన. దేవుడు అన్యాయం చేయగలడా? చేయలేడు. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయలేడు. అన్యాయం చేయడం దేవునికి రాదు. చేయడు అసలు. అసంభవం, అసాధ్యం అన్నమాట. ఇప్పుడు దేవుడు న్యాయమంతుడైతే దేవుడిచ్చే తీర్పులు కూడా న్యాయంగా ఉంటాయి. ఇప్పుడు దాన్ని అలా ఉంచండి. ఇప్పుడు మనిషిని రైట్ పర్సన్ అని ఎట్లా జడ్జ్ చేయాలంటే దేవుడే జడ్జ్ చేయాలి. ఎందుకని? దేవుడి జడ్జిమెంట్‌లో తప్పు ఉండదు. దేవుడి జడ్జిమెంట్‌లో న్యాయం ఉంటది కాబట్టి దేవుడు మనిషిని ఎలా జడ్జ్ చేస్తాడో, అంటే ఒక మనిషిని రైట్ అన్నాడనుకో వాడు నీతిమంతుడు. ఒక మనిషిని రాంగ్ అన్నాడనుకోండి వాడు దుష్టుడు అని లెక్క. ఎందుకంటే మన జడ్జిమెంట్‌లో ఎలా ఉంటది? ఫేవరెటిజం ఉంటది. అవునా కదా? మనోడు అనుకోండి తప్పు చేసినా పర్వాలేదు. మనోడు కాకపోతే మంచి చేసినా ఇష్టం ఉండదన్నమాట. సో మన జడ్జిమెంట్లు మన భూమి మీద కూడా చాలా మంది జడ్జిలు ఏం చేస్తారు? ఒక పార్టీకి కింద ఉంటారు. లేదా డబ్బులకో, పదవులకో, లేదా బెదిరింపులకో, పొలిటికల్ ప్రెషర్స్‌తో అందరూ కాకపోవచ్చు. కొద్దిమంది మాత్రం ఖచ్చితంగా వీటన్నిటిని బట్టి జడ్జిమెంట్ ఇస్తారు. కానీ జాతకులనే సో మనిషి ఎవరు జడ్జ్ చేయలేరు. ఈ కరెక్ట్, ఇది రాంగ్ అని. ఎవరు జడ్జ్ చేయగలరంటే దేవుడు జడ్జ్ చేయగలరు. ఎందుకంటే దేవుడు న్యాయమంత్రి కాబట్టి. దేవుడే ఓవరాల్ జడ్జి కాబట్టి. జాతకండి. ఇప్పుడు జాతకండి. ఇప్పుడు దేవుడు ఎవరైనా ఒక వ్యక్తిని వీడు రైట్ అంటే అని జడ్జ్ చేస్తే ఆ వ్యక్తి నీతిమంతుడు. ఒకవేళ దేవుడు ఎవరైనా వ్యక్తిని వీడు రాంగ్ అంటే వాడు దుష్టుడు. నీతిమంతుడికి శిక్ష ఉండదు. దుష్టుడికి మాత్రమే శిక్ష ఉంటుంది. ఓకేనా? ఇది అర్థమైంది కదా? ఇప్పుడు మనం మెసేజ్లోకి వెళ్దాం. ఇప్పుడు దేవుడు మనిషిని చూస్తా ఉన్నప్పుడు మనిషి దేవుడికి ఎలా కనిపిస్తున్నాడు అది మనం చూడడానికి ప్రయత్నించాం. చూడండి ఒకసారి. ముందు రోమపత్రిక, ఇదే రోమపత్రిక 3వ అధ్యాయం తిప్పండి పక్కనే. 3వ అధ్యాయం నేను చదువుతాను, ఫాస్ట్ చదువుతాను. 10వ వచనం నుంచి. ఇందును గురించి వ్రాయబడింది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నీతి అంటే రైట్. ఎవడు రైట్ కదన్నమాట. గ్రహించేవాడు ఎక్కడో లేడు, దేవుడు వెతుకువాడు ఎవడం లేడు. అందరూ త్రావ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి. మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. వారి గొంతుగా తెరిచిన సమాధి, వారి నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల కింద విశ్సర్పమున్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనము కష్టము వారి మార్గములు ఉన్నవి. శాంతి మార్గాలు వాళ్ళు ఎరవరు. వారి కన్నులు ఎదుట దేవుని భయం లేదు. ఈ తమ్ముడు అంటే చెల్లి ఇది. అంటే దేవుడు మనిషిని చూస్తున్నప్పుడు మనిషిలో ఉన్న ప్రతి భాగంలోనూ పాపం ఉంది. లోపల బయట ఆలోచనలు ప్రతి భాగంలోనూ పాపం. ప్రతి భాగంలో చూడండి ఒకసారి ఆదికాండము
6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. ఏముంది? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదంట. అంటే ఎల్లప్పుడూ కేవలం చెడు. అంటే మనిషి ఆలోచనలో, స్వభావంలో, బుద్ధిలో, కోరికల్లో, ఇష్టాల్లో, నిర్ణయాల్లో ఎక్కడ మంచి దేవుడు కనబడదు. మన దృష్టిలో మంచి వేరు, కానీ దేవుడి దృష్టిలో మంచికి ఆధారం, మంచికి డెఫినేషన్ ఇవ్వగలిగే దేవుడి దృష్టిలో మనిషి ఎలా కనిపిస్తుందంటే, మనిషిలో ఏ కోసంతైనా సరే మంచి అనేది కనపడుతుంది. ఇప్పుడు ఇలాంటి మనిషి మీద దేవుడు ఎటువంటి జడ్జిమెంట్ ఇవ్వాలి? ఇచ్చాడు. ఎటువంటి జడ్జిమెంట్ ఇచ్చాడంటే చూడండి ఒకసారి. ఇదే రోమపత్రిక తీయండి ఒకసారి మళ్ళా. రోమపత్రిక తీయండి 3వ అధ్యాయం 19వ వచనం. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రులగును. అంటే ఇక మనిషి, దేవుడు న్యాయవంతుడు కాబట్టి తప్పు చేస్తే తప్పుని వదిలేడు. తప్పును వదిలేస్తే అది న్యాయం కాదు కదా, అన్యాయం కదా, అవును కదా. ఒక మర్డర్ చేసాడండి, రేప్ చేసాడండి, ఎంత ఎమ్మెల్యే కొడుకైతే వదిలేస్తే న్యాయం అది కాదు, శిక్ష పడాల్సిందే. దోషి అంటే ఒక ముద్దాయి వీడు దోషం చేశాడు, తప్పు చేశాడు అని నిరూపణ అవుతే ఖచ్చితంగా ఆ వ్యక్తి మీద శిక్ష పడాలి, అదే న్యాయం. ఇప్పుడు దేవుడే ప్రత్యక్షంగా మన ఆలోచన చూస్తున్నాడు, మన హృదయం చూస్తున్నాడు, మన పనులు చూస్తున్నాడు. ఇలా చూస్తున్నప్పుడు న్యాయంగా ఏం చేయాలంటే మన మీదకి ఏం రావాలి? దేవుని ఉగ్రత, దేవుని కోపం కదా. ఇంకొకసారి చూడండి, ఎఫీసీ పత్రిక ఏంటి? ఎఫీసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫీసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి మనమందరమును శరీరమొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలము. తమ్ముడు చెల్లి, ఇది సీరియస్ అన్నమాట. ఇది ఎప్పుడో రాశారు కదా, ఎప్పుడో రాశారు కాబట్టి ఇప్పుడు కాదులే అని అనుకోవద్దు. యేసు ప్రభు తిరిగి మరణించి తిరిగి లేచిన తర్వాత వాళ్ళకి ఏ బోధ అయితే సత్యమో మనకు కూడా అదే బోధన సత్యమో. వాళ్ళకి ఏదైతే అప్లై అయినాయో అదే మనకు కూడా అప్లై అవుతాయి. వాళ్ళు మనం ఒకటే. డిలే అవ్వచ్చేమో కానీ వాళ్ళకి ఏది సంభవిస్తుందని దేవుడు చెప్పాడో మనకి అది సంభవిస్తుంది. ఇప్పుడు దేవుడు ఏంటంటే శరీరక్కియు మనసుక్కియు కోరికలు నెరవేర్చుకోవచ్చు. అంటే మనిషి చివరికి ఎట్లా అయిపోయాడంటే, దేవుణ్ణి కాదని దేవుణ్ణి పక్కన పెట్టేసి నా జీవితానికి నేనే దేవుణ్ణి, నాకు నీ ఇష్టంతో పని లేదు, నీ 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 ఆజ్ఞలతో పని లేదు, నా మనసుకి ఏమనిపిస్తే చేస్తాను, నా శరీరానికి ఏమనిపిస్తే చేస్తాను అని తన జీవితానికి తానే దేవుడుగా చేసుకుని, ఏదో ఈ విశ్వానికి నేనే కేంద్రం అన్నట్లుగా మనిషి చేసే క్రియలకి ఏమవ్వాలి? దేవునికి కోపమే రావాలి. అదే న్యాయం. అయితే తమ్ముడు చెల్లి ఒక చిన్న క్లారిటీ ఇస్తాను ఇక్కడ. కోపం అంటే మనకు వచ్చే కోపం వేరు, దేవునికి వచ్చే కోపం వేరు. కోపం దేవుని లక్షణం కాదు. జాగ్రత్తగా, కోపం దేవుని లక్షణం కాదు, ప్రేమ దేవుని లక్షణం. అంటే అర్థం ఏంటంటే ప్రేమ దేవుళ్ళు పుట్టదు, ఆయన ఎప్పుడు ప్రేమమయుడే. కానీ కోపం అలా కాదు. కోపం మనం చేసే చర్యలను బట్టి పుడుతుంది కొత్తగా ఎప్పటికప్పుడు. అదే లక్షణం కాదు, పుట్టేదన్నమాట. మనకేంటి, మన తప్పు రైట్ అనవసరం, మనకు నచ్చకపోతే కోపం వస్తుంది కదా. దేవుడికి అలా కాదు. అది తప్పు అయితే, అది పాపం అయితే, ఆయన పరిశుద్ధకు వ్యతిరేకమైనది అయితే కోపం రేగుతుంది అనమాట. లేకపోతే కోపం ఉండదు. యెహోవా ఎల్లప్పుడూ కోపపడేవాడు కాదు అంటుంది బైబిల్లో. కానీ ఎల్లప్పుడూ ప్రేమించేవాడు. ప్రేమ ఆయన లక్షణం, కానీ కోపం ఆయన లక్షణం కాదు. అది పుట్టేదనం. ఇప్పుడు ఇలాంటి మనిషి మీద, నీ మీద, నా మీద వాస్తవానికి దేవుడు ఉగ్రత వేగుతా ఉన్నాడు, కోపం వస్తా ఉంది.
ఎంత జాగ్రత్తగా అంటే ఇప్పుడు ఈ కోపం నుంచి, ఈ ఉగ్రత నుంచి మనిషికి రక్షణ కావాలి. రక్షణ కావాలి. అర్థమవుతుంది తమ్ముడు చెల్లి? అర్థమవుతుంది. ఎట్లా అంటే మనిషి దేవుని ఉగ్రతను ఆపగలిగేంత స్థాయి మనిషికి ఏ వరకు ఉంది? ఎవరికి లేదు. ఎందుకంటే అందరి పరిస్థితి అదే కదా. అందరూ ఆ ఉగ్రత గురైన వాళ్ళే కదా. మరి ఏ మానవుడు దేవుని ఉగ్రతను ఆపగలడు? ఆపలేడు. ఆపలేడు. కాబట్టి మనిషి తనకు తానుగా ఈ ఉగ్రత నుంచి రక్షించుకోలేడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడే ఇనిషియేషన్ తీసుకున్నాడు అన్నమాట. అవుట్ ఆఫ్ లవ్ అంటే ప్రేమలోంచి, మానవుల పట్ల ఆయనకున్న ప్రేమలోంచి దేవుడే మొదటి అడుగు వేశాడు రక్షణకి. మొదటి అడుగు వేశాడు. ఏంటి అడుగు అనేది మనం చూద్దాం. ఏంటి అడుగు అనేది మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి రోమపత్రిక తీయండి. రోమపత్రిక మొదటి అధ్యాయము 16వ వచనము. దేవుడు సొల్యూషన్ ఏంటి? సువార్తను గూర్చి నేను సిగ్గుపడిన వాడిని కాను. ఎలా అనగా నమ్ము ప్రతి వానికి క్రీస్తు యేసుకు కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. తమ్ముడు చెల్లి జాతకనే పౌలు గారంట చాలా పొట్టైన పౌలు గారు. ఆయన కాలు ఇలా ఉంటాయి. మన ఎలా ఉంటాయి? ఆయన కాలు ఇలా ఉంటాయి. అంటే వాస్తవానికి చూడటానికి అంత అట్రాక్టివ్ గా ఉండడు మనిషి. అసలు కన్సిడర్ చేయమన్నమాట అన్నట్టు ఉంటుంది ఫేస్. ఆయన ఫిజికల్ స్ట్రక్చర్ అలా ఉంటుంది. మరి ఇలాంటి వ్యక్తి అందరి ముందు కనపడి సువార్త చెప్పడానికి సిగ్గుపట్టు అంటాయి. నా మాట పట్టించుకుంటే లేదు. కానీ నేను సిగ్గుపడినా. ఎందుకో తెలుసా? సువార్త ఎంత గొప్పదంటే నమ్ము ప్రతి వానికి రక్షణ కలుగు చేయుటకు దేవుని శక్తి ఏమున్నది. ఏంటా రక్షణ? ఎవరికి రక్షణ? ఎవరికంటే నమ్మిన వారికి రక్షణ కలుగు చేయుటకు దేవుని శక్తి ఉంది. సరే, రక్షణ అంటే ఏంటి? జాగ్రత్తగా నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. అంటే దీని ఎలా మనం ఆలోచించంటే కాయిన్కి ఇటు ఉంటుంది కదా. సో రక్షణ నేను నెగిటివ్ సైడ్, పాజిటివ్ సైడ్ రెండు చెప్తాను. ఫస్ట్ నెగిటివ్ సైడ్ అంటే దేవుడు దేని నుంచి మనకు రక్షణ ఇచ్చాడంటే గిల్ట్ నుంచి, అపరాధం నుంచి. మనం నేరం చేసాం కదా, పాపం చేసాం. ఆయన కాదని మన శరీరక్కి మనసుకి కోరికలు నెరవేర్చుకుంటూ జీవిస్తాం. అదే బుద్ధిమంది. ఇప్పుడు మన పాపులం అపరాధం చేసాం. ఈ అపరాధం నుంచి రక్షిస్తాడు. పాపం యొక్క కాలుష్యం నుంచి రక్షిస్తాడు. మీకు వీటి రిఫరెన్స్ మీకు మెసేజ్ చేస్తాను. టైం లేదు కాబట్టి నేను రిఫరెన్స్ చెప్పట్లేదు. ఓకేనా? రెండోది ఏంటంటే పాపం యొక్క కాలుష్యం నుంచి మనం రక్షిస్తాడు. మూడోది పాపం యొక్క బానిసత్వం నుంచి రక్షిస్తాడు. నాలుగోది పాపం నుంచి వచ్చే పనిష్మెంట్. ఏంటి పనిష్మెంట్? దేవుని ఉగ్రత, దేవునికి దూరం అయిపోవడం, శాశ్వతంగా నిత్య నాశనం వెళ్ళిపోవడం. రక్షణ అంటే వీటన్నిటి నుంచి కాపాడుతాడు దేవుడు. సరే, కాయిన్కి రెండో సైడ్ అంటే వీటిని కాపాడటంతో పాటు ఇంకోటి కూడా చేస్తాడు. ఏం చేస్తాడంటే మనకి నీతిని ఇస్తాడు. మనమేమో నేరం చేసిన వారము, ఇప్పుడేమో నీతి ఇస్తాడు. రెండోది, ఇక్కడ పాపంతో నిండి ఉన్నాము, పాపం యొక్క కాలుష్యం నుంచి కాపాడతాడు, మనకి పరిశుద్ధతను ఇస్తాడు. మూడోది, అక్కడ బానిసత్వం నుంచి విడిపించి స్వేచ్ఛనిస్తాడు. నాలుగోది, అక్కడ పనిష్మెంట్ నుంచి కాపాడుతాడు, మనకు బ్లెస్సింగ్ ఇస్తాడు. అంటే ఒక మాటలు చెప్పాలంటే రక్షణ అంటే దేవుని ఉగ్రత నుంచి. ఆ ఉగ్రత ఎలా వచ్చింది? మన పాపం నుంచి. లోపల బుద్ధి పాపం అయిపోయింది, క్రియలు పాపం అయిపోయినాయి కదా. ఇప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఈ పాపం నుంచి వచ్చే శిక్ష నుంచి కాపాడి ఏం చేస్తాడంటే తన బిడ్డలుగా చేసుకుంటాడు. ఒక మాట చెప్పాలి, తన బిడ్డలుగా చేసుకుంటాడు. ఇది మనిషికి ఎలా వస్తుందంటే విశ్వాసం ఉంచడం వల్ల, విశ్వాసం ద్వారాగా, కేవలం విశ్వాసం ద్వారాగా. మరొక మార్గం లేదన్నమాట, మరో వే లేదు. తనకు తానుగా
దేవుడు న్యాయమైన ఉగ్రత నుంచి మనిషి తప్పించుకోలేడు, కానీ కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే దేవుని రక్షణని పొందుకోగలడు అన్నమాట, పొందుకోగలడు. అయితే ఇది గాడ్స్ సొల్యూషన్ అన్నమాట, దేవుడు ఆలోచించిన సొల్యూషన్. ఇక్కడ మాట చెప్పాలి, నమ్మువారికి అంటే అంటే మన పనులేమి ఉండవు. చూడండి ఒకసారి ఎఫీసీ దీన్ని ఇలాగే ఉంచి ఎఫీసీ పత్రిక తీయండి, 2వ అధ్యాయము 8-9. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుడి వరం అంటే దేవుడి గిఫ్ట్ అంటది, అది క్రియల వల్ల కలిగింది కాదు కనుక ఎవడో దాన్ని అంటే మనం ఏమీ చేయలేము. దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి, న్యాయమైన ఉగ్రతను తప్పించుకోవడానికి మనం ఏమి చేయలేం, కానీ దేవుడే ఆ రక్షణ మనకి గిఫ్ట్గా ఇచ్చాడు. ఎలా వస్తుంది గిఫ్ట్ అంటే విశ్వాసం ఉంచితే మనకు వస్తుంది అనమాట. విశ్వాసంతో ఆయన ఇచ్చే గిఫ్ట్ ని మనం తీసుకోవాలి. అర్థం అవుతుంది చెల్లి? నమ్మువారి కంటే మన అదే అర్థం చేసుకోవడానికి మనం ఆలోచించాలి. సరే, ఇది గాడ్ సొల్యూషన్. విశ్వాసం ఉంచిన వారికి దేవుడు రక్షణ ఇస్తాడు, సొల్యూషన్ ఇది. అయితే మెథడ్ ఏంటి? ఏ మెథడ్ వాడి మనకి సొల్యూషన్ ఇచ్చాడు, ఏ మెథడ్ వాడి అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి ఫిలిప్పీ పత్రిక తీయండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు గురించిన అతి శ్రేష్ట జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకుంటున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడి నిమిత్తము. అంటే పౌలు గారు ఏమంటారంటే రక్షణ ఎలా ఇస్తారంటే, దేవుడు తన ఉగ్రత నుంచి నిన్ను నన్ను తప్పించాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే నిన్ను వీడు రైట్ అని చెప్పాలి కదా, జడ్జి చేయాలి కదా. ఇందాక చెప్పుకున్నాం కదా, దేవుడు ఎవరైనా ఒక వ్యక్తిని రైట్ అంటే వాడు నీతిమంతుడు, వాడికి శిక్ష ఉండదు. ఇప్పుడు ఈ రక్షణ నుంచి తప్పించబడాలంటే నిన్ను నన్ను ఏం చేయాలంటే వీడు రైట్ అని జడ్జి చేయాలి. అది ఎట్లా జరుగుద్ది అనేది పౌలు గారు చెప్తా ఉన్నారు. ఎట్లా జడ్జి చేయగలడు? నా వైపు చూస్తేనేమో నా ఆలోచనలు చెడ్డవే, నా బుద్ధి వంకరే, నా చూపుల వంకరవే, నా మనసు వంకరదే, పైకి నటిస్తామన్నా కానీ లోపలంతా ఆలోచన అంతా పాడైపోయినవి. నన్ను చూసి వీడు రైట్ అని దేవుడు ఎట్లా జడ్జి చేయగలడు? అలా జడ్జి చేస్తే న్యాయమేనా? అసలు దోషిని నిర్దోషి అని చేయడం న్యాయమా? కాదు కదా. మరి నేను దోషిని, నాకు శిక్ష పడాలి, కానీ నన్ను దేవుడు వీడు రైట్ అని ఒక జడ్జిమెంట్ ఎట్లా పాస్ చేయగలడు అంటాడు అన్నమాట. ఏమంటాడంటే పౌలు గారు అంటాడు, దేవుడు నన్ను తీర్పు తీర్చాడు, దేవుడు నన్ను తీర్పు తీర్చాడు. సరే, ఎట్లా తీర్పు తీస్తాడు? ఇప్పుడు మన మెయిన్ మెసేజ్ లోకి వెళ్దాం. చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయం దగ్గర ఆగండి. రోమపత్రిక 3వ అధ్యాయం 23-24. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునేసినందరి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్పు తీర్చబడుచున్నారు. మన చదువుతాను చూడండి. కాబట్టి అంటే ఏంటి? ఎందుకు కాబట్టి? అందరూ పాపం చేశారు కాబట్టి వాళ్ళకి ఎలాగా దేవుడు వీడు రైట్ అని జడ్జి చేస్తాడంటే, నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతుడు అని తీర్పు తీర్చబడుతున్నది అనడం.
సో అంటే గాడ్ సొల్యూషన్ ఏంటంటే రక్షణ ఇవ్వాలి, నమ్మిన వారికి రక్షణ ఇవ్వాలి. అయితే మెథడ్ ఏంటంటే ఎట్లాగే రక్షణ ఇస్తాడంటే, ఒక వ్యక్తిని రైట్ అని జడ్జ్ చేస్తేనే వాడికి శిక్ష ఉండదు. ఎట్లా ఒక వ్యక్తిని, ఒక పాపి అనే వ్యక్తిని రైట్ అని జడ్జ్ చేయగలంటే ఇక్కడ సొల్యూషన్ ఇచ్చారన్నమాట. ఏం సొల్యూషన్ ఇచ్చారంటే, నమ్ము వారికి ఆయన కృపచేతనే క్రీస్తునందు విమోచన ద్వారా ఉచితముగా ఫ్రీగా దేవుడు తీర్పు తీర్చాడు. సరే, ఇప్పుడు ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. ఈ పదాలు మనం బాగా అర్థం చేసుకోవాలి. విమోచన అనే పదం ఏంటి? విమోచన. విమోచన అంటే తమ్ముడు చెల్లి, ఒక 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 బానిసని, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక బానిసని డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలన్నమాట. ఆ రోజుల్లో ఇంటికి తెచ్చుకుంటారు. ఇంటికి తెచ్చుకోగానే ఇంక వాడు చెప్పిన ఊడికం చేయాలి, వాడికి ఊడికం చెయ్యాలి. అయితే ఈ బానిసకి ఎవరైనా చుట్టాలు ఉన్నారనుకోండి, అరే రే మనోడే బానిసకి అమ్ముడిపోయాడంటే పాపం డబ్బులేం లేవేమో అని ఏం చేస్తారంటే, ఆ చుట్టాలు ఆ ఊరు దేవాలయానికి వస్తారు. వచ్చి అక్కడున్న పాస్టర్ గారు యాజకుడితో మాట్లాడి, సార్ అతను మా కుర్రడే విడిపించాలి అంటే, అవునండి అని డబ్బులు తెచ్చారా, కాస్ట్ పేయర్ తెచ్చారా, తెచ్చామండి. సరే పదం వెళ్దామండి, వెళ్తారమ్మా, వస్తారు, యజమాని దగ్గరికి వస్తారు. ఏమండి మీరు కొనుక్కున్నారు కదా సంతలో, మావాడేనండి. అవునా, అది కొంచెం విడిపిద్దాం అనుకున్నామండి. మరి నేను 50 రూపాయలు కొన్నాను, నాకు 500 కావాలి, ఇవ్వాల్సింది. ఇచ్చాడు. 500 ఇచ్చాడనుకోండి, అప్పుడు ఈ యజమాని కింద ఉండాల్సిన ఇంకా ఫ్రీ అయిపోతాం. జాగ్రత్తగానే. ఇప్పుడు మనల్ని కూడా దేవుడు విమోచన ఎవరిచ్చారు? విమోచన యేసు క్రీస్తునందరూ విమోచన. యేసు ప్రభు వారు మనల్ని కూడా కొన్నాడు. సరే, కొన్నాడు అంటే మనం ఎవరికో బానిస అవ్వాలి కదా. ఎవరికి బానిసలు మనం? పాపానికి బానిసం. యేసు అన్నారు, పాపం చేసేవాడు పాపానికి దాసుడు, బానిస. ఇప్పుడు ఆ బానిసత్వం నుంచి మనం బయటకు రావాలంటే కొనాలి. ఏ పెట్టి కొన్నాడు తెలుసా? డబ్బులు కాదు, ప్రాణం పెట్టి కొన్నాడు. బలి అయి కొన్నాడు. ఎందుకు ప్రాణం పెట్టాలి? ఓకేనా? ఇది మనకు అర్థం కావాలి. నేను దీనికి ఏం పేరు పెట్టానంటే, దేవుడు సొల్యూషన్ ఏంటి? రక్షణ ఇవ్వాలి. మెథడ్ ఏంటి? యేసుక్రీస్తునందు విమోచన ద్వారా. అవునా కదా? విమోచన ఎలా చేశాడు? బలి ఇవ్వడం ద్వారా. సరే, బలి గురించి కొద్ది మాటలు మీకు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. మీరు చెప్పండి, దేవుడికి జంతువులు బలి ఇవ్వడం ఇష్టమా కాదా? దేవుడికి గొర్రెలు, మేకలు, పావురాలు, ఓల్డ్ టెస్ట్మెంట్ లో మీరు లేవీకాండం చదివారనుకోండి, మీరు ఈ పాపం చేస్తే ఈ బలి ఇవ్వాలి, ఈ పాపం చేస్తే 1 year గొర్రె పిల్లలు తీసుకొచ్చి ఇవ్వాలి, మేక పిల్లలు తీసుకొచ్చి ఇవ్వాలి అని లేవీకాండంలోను, ఆ 5 కాండంలోనూ చాలా సార్లు దేవుడు బలి గురించి మాట్లాడాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, దేవుడికి అలా జంతువులు బలి ఇవ్వడం ఇష్టమా? చూడండి ఒకసారి, మీకు చెప్తాను. కీర్తన తీయండి. కీర్తన 46 చూడండి ఒకసారి. కీర్తన 46. బలులైనను నైవేద్యములైనను నీవు కోరటలేదు. నీవు తమ్ముడు చెల్లి జాతకునండి, నువ్వు బలినైనా నైవేద్యమైనా నువ్వు కోరట్లేదు. ఇప్పుడు 51 తీయండి. కీర్తన 51 తీయండి. 51:16. నీవు బలులు కోరువాడు కావు, నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైంది కాదు. ఇదేంటిది? ఓల్డ్ టెస్టిమెంట్ లో ఫస్ట్ 5 books లో చాలా సార్లు దేవుడు ఇగో ఇక్కడ బలివ్వండి, ఇది బలివ్వండి, ఇది బలివ్వండి అని చాలా సార్లు చెప్పాడు. ఇక్కడ మరి ఇదే బైబిల్లో ఆయన బలిని కోరేవాడు కాదు అని అన్నాడేంటి? జాగ్రత్త. బలి అనే కాన్సెప్ట్ మిగతా విశ్వాసంలో కూడా ఉంది, క్రిస్టియానిటీలోనే కాదు.
మిగతా వాటిల్లో కూడా బలి అనే కాన్సెప్ట్ ఉంది కదా, జాగ్రత్తగా. మరి బైబిల్లో అక్కడ ఇమ్మని, ఇక్కడేమో అసలు నువ్వు కోరేవాడు కాదని అని ఎందుకన్నారు? జాగ్రత్తగానే. మీకు ఆయన పేరు పావ్లోవ్, అంటే PAVLOV. ఏం ప్రొనౌన్స్ చేస్తారో చేసుకోండి, ఓకేనా? ఆయన ఎవరంటే రష్యన్ ఫిజిషియన్. ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశారంట. ఏం ఎక్స్పెరిమెంట్ చేశారంటే, ఒక 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 కుక్క తన బేబీకి డెలివరీ ఇస్తున్నప్పుడు దగ్గరుండి ఆ డెలివరీ అయిన న్యూ బేబీని, చిన్న బేబీని తనతో పాటు తెచ్చేసుకుని చాలా కేర్ఫుల్ గా దానికి ఫీడ్ చేశాడు. అయితే ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్ అంటే, ఫస్ట్ డే నుంచే పాలు పట్టాలంటే బెల్ మోగించడం, బెల్ మోగించి పాలు పట్టేవాడు. సో ఎప్పుడు తనకు పాలు పెట్టాలన్నా బెల్ మోగించేవాడు, బెల్ టింగ్ టింగ్ టింగ్, పాలు పట్టించాడు. అట్లా డేస్ పెరిగే కొద్ది, అది కొంచెం పెద్ద అయ్యి నడిచే కొద్ది బెల్ పట్టగానే అయిపోద్ది. ఏమర్థమవుద్ది? నాకు ఫుడ్ వెళ్ళిపోద్ది అనమాట. అయితే ఒకరోజు ఆ ప్రొఫెసర్ ఏం చేశారంటే, యూనివర్సిటీకి తీసుకెళ్ళాడు కుక్కని. యూనివర్సిటీ తీసుకెళ్ళి కట్టేసి స్టూడెంట్స్ కి ఎక్స్పెరిమెంట్ చేసి చూపించారు అనమాట. సాధారణంగా ఫుడ్, చికెన్ లాంటివి ముందు పెట్టారు అనుకోండి, కుక్కలకి సెలవు వస్తుందా? నోరు ఊరుతుంది కదా, కారిపోతుంది కుక్కలోంచి. మీరు ఇప్పుడు చూస్తుంటారు కదా. ఇప్పుడు ఆ ప్రొఫెసర్ ఏం చేశారంటే, దాని ముందు ఏం ఫుడ్ పెట్టకుండా బెల్ మోగించడం అన్నమాట. బెల్ మోగించగానే ఫుడ్ ఏం లేదు, కానీ నోట్లోంచి లాలచలం ఊరతాము. ఎందుకని? తన మైండ్లో ఏం ఫిక్స్ అయింది? బెల్ అంటే ఫుడ్. జాగ్రత్త. దాన్ని ఆయన ఏమంటే, ఏం పేరు పెట్టారంటే కండిషనల్ రిఫ్లెక్స్ అని పేరు పెట్టారు దాన్ని. కండిషనల్ రిఫ్లెక్స్ అని. ఇప్పుడు బలి అంటే దేవుడు కూడా మనకి కండిషనల్ రిఫ్లెక్స్ పెట్టడం. కండిషనల్ రిఫ్లెక్స్ ఏంటి చెప్తాను జాగ్రత్తగానే. ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ హెబ్రీ పద్ధతిలో ఉంటుంది. ఏముంటదంటే, గొర్రెలకియు మేకలకియు ఎడ్లకియు రక్తము మనిషి పాపాన్ని తీలేవు. అయినా సరే దేవుడు ఎందుకు బలమన్నాడు? జాగ్రత్త. దేవుడు కూడా ఇదే విషయం చేయబోతున్నాడు. ఏం చేయబోతానంటే, నాయన నువ్వు పాపం చేస్తావా, బలి. అంటే అర్థం ఏంటంటే, పాపం చేస్తే మరణం అని మనిషికి అర్థం అవడం కోసం. పాపం చేస్తే పాపానికి మరణమే అని అర్థం అవ్వాలి కదా. సో అర్థం అవడం కోసం. రెండోది, నేను పరిశుద్ధుణ్ణి, పాపాన్ని సహించుకోవడం కాదు. ఈ రెండు విషయాలు అర్థం అవడం కోసం దేవుడు బలిని పెట్టాడు. కానీ వాస్తవానికి ఆ బలి వల్ల ఏం ఉపయోగం లేదు. మనిషి పాపాన్ని తీయలేవు, మనిషి మనస్సాక్షిని కడగలేవు. సో బలి అంటే పాపం చేస్తే బలి, ఇంకా డెఫినెట్ అన్నమాట. సిన్ డెత్. బెల్ అంటే ఫుడ్ అని ఎట్లాగైతే తను మైండ్ లో ఫిక్స్ చేశాడో, పాపం చేస్తే మరణము. ఇప్పుడు జాగ్రత్త, ఆ మరణం మన మీద రావాలి. కానీ దేవుడు ఏం చేశాడంటే, మనకు బదులుగా ఒక సేవియర్ని పంపించాడు. ఒక సేవియర్ అంటే మన స్థానంలో మన శిక్షని ఆయన భరించడానికి తన కుమారుని పంపించాడు. ఇది యేసుక్రీస్తునందలి విమోచన. అంటే వాస్తవానికి నువ్వు బలవ్వాలి. పాపం చేసావు, ఖచ్చితంగా మరణం రావాలి. కానీ నీకు బదులుగా నీ స్థానంలో నీ సేవియర్ బలి. అర్థమవుతున్నప్పుడు చెల్లి, అర్థమవుతున్నా? ఎందుకంటే మనం పాపలం కదా. దేవుడు చూశాడు కదా, మన ఆలోచనలు, మన ఊహలు అన్ని ఎల్లప్పుడూ కేవలం చెడ్డవి కదా. ఇప్పుడు ఇలాంటి వ్యక్తి మీద వాస్తవానికి వీడు రాంగ్, వీడు దుష్టుడు, వీడిని శిక్షించాలి. కానీ దేవుడు ప్రేమించి వీడు రైట్ అని జడ్జి చేయడానికి ఏం చేశాడంటే, తన ప్రియకుమారుని లోకాన్ని పంపించాడు. నీ మీదకి నా మీదకి రావాల్సిన పాప శిక్షని ఆయన మీద తీసుకున్నాడు. ఇప్పుడు జాతకనండి. ఇక్కడితో అయిపోలేదు స్టోరీ. మన పాప శిక్షని ఆయన భరించేశాడు. మనం ఏదైతే వెల చెల్లించాలో అంత వెల ఆయన చెల్లించాడు. అంటే దేవుడు ఉగ్రత
శాంతి అవ్వాలంటే ఏమేమి కావాలో అన్ని యేసుప్రభు వారు శిలువలో బలైపోయాడు. అన్నింటికి. ఇందాక మీకు చెప్పాను కదా, వేరే విశ్వాసంలో కూడా బలి ఉందని. దానికి దీనికి తేడా చెప్పంటారా? వేరే విశ్వాసంలో మనం ఏం చేస్తామంటే ఒక మేకనో, గొర్రెనో, కోడినో తీసుకెళ్తాం. తీసుకెళ్ళి ఏం చేస్తాము? బలిస్తాము. బలిచ్చి ఏం చేస్తాము? మనం తింటాం. మనం బలిస్తాం. కానీ క్రిస్టియానిటీలో తేడా ఏం చెప్పంటారా? దేవుడే బలిచ్చాడు మన కోసం. మనం బలివ్వడం కాదు. దేవుడు మనిషి కోసం బలిచ్చాడు. ఎవరిచ్చారు? తన ప్రియకుమారుని ఇచ్చాడు. తన ప్రియకుమారుని ఇచ్చాడు. ఆయన మన పాపం చేసాము. ఆయన బాధపడ్డాడు. ఆయనకు బాధ అనిపించింది. ఆయన కోపం వచ్చింది. ఇప్పుడు ఆయన కోపం ఆయనే తీసేసుకోవడానికి. ఎందుకంటే మనం ఎవరో తీయలేం కాబట్టి. ప్రేమించి మన స్థానంలో మన శిక్షను భరించడానికి తన ప్రియకుమారుని ఈ లోకాన్ని పంపించాడు. తమ్ముడు అర్థమవుతుందా? తన ప్రియకుమారుని లోకాన్ని పంపించాడు. అందుకని చూడండి ఒకసారి మొదటి యోహాను తీయండి. మొదటి యోహాను పత్రిక. మొదటి యోహాను పత్రిక అంటే హెబ్రీ తర్వాత యాకోబు తర్వాత ఉంటుంది. పేతురు తర్వాత మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనము దేవుణ్ణి ప్రేమిస్తామని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. మనము దేవుణ్ణి ప్రేమించామని కాదు, తానే మనల్ని ప్రేమించాడంట. మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి తన కుమారుని పంపించాడంట. తమ్ముడు చెల్లి, దేవుడు నా పాప శిక్షని తొలగించడానికి, నీ మీదకి నా మీదకి రాబోయే ఆయన ఉగ్రతను తొలగించడానికి తన ప్రియ కుమారుని లోకం పంపించాడు. ఈ లోకం పంపించాడు. ఇప్పుడు చేస్తారండి, ఆయన నీ కొరకు నా కొరకు నా శిక్షను భరించేశాడు. కల్వరిలో మరణించాడు. మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఇప్పుడు ఎవరి మీద దేవుడు వీడు రైట్ అని జడ్జిమెంట్ ఇస్తారు తెలుసా? ఎవరైతే దాని మీద విశ్వాసించారు. దేని మీద? యేసు ప్రభువు శిలువలో చేసిన కార్యం మీద ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళని మాత్రమే దేవుడు వీడు కరెక్ట్, వీడు రైట్ అని జడ్జి చేస్తారు. అర్థమవుతుందా చెల్లి? అర్థమవుతుంది. ఒక్కసారి ఇదే రోమపత్రిక తీయండి, 10వ అధ్యాయం తీయండి. క్షమించండి, ఒక్క నిమిషం. 10వ అధ్యాయం 10వ వచనం. 10వ అధ్యాయం 10వ వచనం. ఏలైనగా విన్నారా మాటలు? నీతి కలుగునట్లు అంటే వీడు రైట్ అని జడ్జిమెంట్స్ కలగాలంటే మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు ఒప్పుకోవాలి. ఏముంది కింద? ఏమనగా ఆయన విశ్వాసం నుంచి వాడు ఎవడను సిగ్గుపడని లేఖనంలో ఉంది. సో నీతి కలుగునట్లు ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. తమ్ముడు చెల్లి, విశ్వాసం ఉంచాలి. మీకు మాట చెప్తానే, అంటే కొంచెం సింపుల్ గా అర్థం అవడం కోసం. ఒక రోజంట ఒక ఆయన రెస్టారెంట్కి వెళ్ళాడు. ఓకేనా? అయితే రెస్టారెంట్కి వెళ్తే రెస్టారెంట్ లో తెలిసిన ఒక ఆయన ఆల్రెడీ భోజనం చేస్తున్నాడు. ఆయనకి ఈయనకి పడదు గొడవ. ఈయన తప్పు, ఆయన తప్పు కాదు, కానీ పడదు అనమాట మాట్లాడటం. అయితే పాపం ఈయన భోజనం చేసేసాడు. భోజనం చేసిన తర్వాత బిల్లు కట్టుకోవడానికి పర్స్ తేలా, మర్చిపోయాడన్నమాట. ఎవరికి ఫోన్ చేసినా అరే అంత డబ్బు నేను ఇవ్వలేను ఇవ్వట్లే. చెమటలు పట్టేస్తున్నాయి. పరుగు పోతే ఏం చేయాలరా అని ఆలోచిస్తా ఉన్నప్పుడు, సార్ మీది అయిపోయింది వెళ్ళలేదు ఇంకా అన్నారట. అంటే మీ బిల్లు ఆల్రెడీ కట్టేశారు సార్. నా బిల్లు ఎవరు కట్టారు? మీ పక్క కూర్చున్నాడు ఇందాక, ఆయన కట్టేశారు సార్. నీ బిల్ పే చేశాడు దేవుడు. నువ్వు కట్టాలి, నువ్వు మరణించాలి,
కానీ నీ స్థానంలో యేసు ప్రభువు వచ్చి నీ బిల్ పే చేశాడు. ఇంకా నీకు శిక్ష ఉండదు. అందుకనే రోమ 8:1 ఏముంటదంటే యేసుక్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఏ శిక్షా విధి ఉండదు. తమ్ముడు చెల్లి, దేవుడు నిన్ను నన్ను ప్రేమించేలా చేశాడు. మీకు తెలుసా? ఒకవేళ ఈ లోకంలో నువ్వు ఒక్కదానివే ఉన్నావనుకో, నువ్వు ఒక్కడే ఉన్నావనుకో, ఒకవేళ నువ్వు పాపం చేసావనుకో, నీ కోసం కూడా యేసుప్రభు వచ్చాడు. ఎందుకు తెలుసా? ఎందుకు యేసుప్రభు రావాలి? ఎందుకు రావాలంటే నీ శిక్షను భరించాలి కదా! శిక్ష ఎందుకు భరించాలి? నీ మీద తీర్పు పడింది. ఏంటి ఆ తీర్పు? నువ్వు రాంగ్, నువ్వు వికెట్, నువ్వు దుష్టుడివి. నీ మీద తీర్పు పడింది. నీ మీద శిక్ష రావాలి. ఈ శిక్ష నుంచి నేను తప్పించడం. తీర్పు తప్పించలే, నువ్వు దుష్టుడివే, కానీ శిక్ష మాత్రం దేవుడు తప్పించడమాట. నీ మీదకి నా మీదకి రావాల్సిన దేవుడు ఉగ్రతను తప్పించాడు. జాగ్రత్తగా తమ్ముడు చెల్లి, నీతి అట్లా దేవుడిచ్చేది. అందుకనే మార్టిన్ లూథర్ ఏమన్నాడంటే ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే మనిషిలో నీతి ఉద్బోధించదంట. మనిషిలో రైట్ అనేది ఉద్బోధించదు. అయితే మనిషి పరలోకానికి వెళ్ళాలంటే దేవుడు పెట్టాలి అంటే దేవుడే రైట్ కాబట్టి ఆయన నీతి మనకి ఇవ్వాలంటాడు. ఆయన నీతి మనకి ఇవ్వాలి. ఆయన నీతి మనకి ఎలా వస్తుందంటే తన ప్రియకుమారుని విశ్వాసం ఉంచితే, తన శిలువలో చేసిన కార్యం విశ్వాసం ఉంచితే మనకి నీతి వస్తుంది. అప్పుడు నిన్ను నన్ను వీడు రైట్, వీడు జడ్జిమెంట్, వీడు నీతిమంతుడు అని తీర్పు తెలుస్తాడు. ఇంకా నీ మీద శిక్ష ఉండదు. శిక్ష ఉండదు. ఇప్పుడు చక్కచక్క మన 2 minutes లో మనం చదువుకున్న ప్యాసేజ్కి వెళ్ళిపోతాం. చూడండి ఏంటి ఆశీర్వాదాలు ఏంటి. దేవుడి నీతి గురించి మనం ఇప్పుడు దాకా చూసాము. ఇప్పుడు అందులో ఆశీర్వాదాలు 5వ వచనం నుంచి, 5వ అధ్యాయం 1వ వచనం నుంచి. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, నీతిమంతులుగా తీర్చబడి. ఇప్పుడు ఆశీర్వాదాలు ఏంటంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం. ఫస్ట్ నేను తమ్ముడు చెల్లి, దేవునితో సమాధానం. సరే, ఇక్కడ మాట చెప్పాలి మీకు. సమాధానం అంటే 2 రకాలు. దేవునితో సమాధానము, దేవుని సమాధానం. పీస్ విత్ గాడ్, పీస్ ఆఫ్ గాడ్, 2 వేరు. దేవునితో సమాధానం అంటే గొడవ తీరిపోయింది, ఇద్దరు కలిసిపోవడం అన్నమాట సమాధానం అంటే. ఇది రాకుండా శాంతి సమాధానం నీలోకి రావు. దేవుడి శాంతి సమాధానం నీలో రావు. ముందు దేవుడితో సమాధానం పడాలి, అప్పుడు దేవుని శాంతి నీలోకి వస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం నీతిమంతులుగా తీర్చబడితే దేవుడితో ముందు మనకి రిలేషన్ వస్తుంది. మనం దేవుని బిడ్డలం అవుతాం. మామూలు విషయం కాదు కదా. దేవుని బిడ్డలం అవడం అంటే మామూలు విషయమా? అవును. అంటే లోకం హేళనగా మాట్లాడుతుంది, వేరే దేవుని బిడ్డలని. కానీ వాస్తవానికి ఎంత గొప్ప భాగ్యం అంటే మనం దేవుని బిడ్డలం అన్నమాట. మీరు నా సొత్తు అంటాడు. మీరు నా సొత్తు. ఓకేనా? సో మొదటిది దేవునితో సమాధానం. చూడండి రెండోది, ఆయన ద్వారాగా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి. ఫస్ట్ రెండోది ఏంటంటే మనం దేవుని కృపలో ప్రవేశించాం అనమాట. అంటే ఆయన కృపతో మనం రక్షించాడు, కృప చూపించాడు మన పట్ల. ఇప్పుడు అదే కృపలో మనం కొనసాగుతాం. అంటే జాగ్రత్తగా ఉంటాం చెల్లి. దేవుడితో సమాధానం రావడమే కాదు, ఈయనతో ఎల్లప్పుడూ ఈయనతో స్నేహంలో కొనసాగడానికి కావాల్సిన కృప కూడా దేవుడు ఇస్తాడు. క్రిస్టియన్ లైఫ్ అంటే విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్ అని మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం కదా. అది మన శక్తి మీద రాదు, దేవుడు మనకి కృప చూపిస్తాడన్నమాట. ఇది రెండోది. మూడోది చూడండి, దేవుని మహిమను గురించి నిరీక్షణ బట్టి అతిశయిస్తున్నాం. మూడోది తెలుసా? రేపొద్దున మనకి యేసుప్రభు వస్తాడు. యేసుప్రభు వచ్చినప్పుడు మనం లేపడతాం, ఎత్తపడతాం. ఎంత గొప్ప భాగ్యం అండి. మీకు తెలుసా? కొంతమంది విడవబడతారు. తమ్ముడు చెల్లి, ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేదే. యేసుప్రభు వస్తాడు, మధ్యాహ్నానికి వస్తాడు. ఎవరైతే ఆయన బిడ్డలో రెప్పపాటున ఆయన తిరిగిపోతాం. మీరు చెప్పండి, ఆయన సన్నిధిలో ఇంకెప్పుడు రోగం ఉండదు, ఆయన సన్నిధిలో ఇంకెప్పుడు కన్నీరు ఉండదు, ఇంకెప్పుడు బాధ ఉండదు, వేదన ఉండదు, ఒంటరితనం ఉండదు.
ఏడుపను. ఆయన సన్నదిలో నిత్యము సంతోషము, శాంతి, సమాధానం ఉంటాయి. అలాంటి ఆయన సన్నిధిలోకి మనం వెళ్ళిపోదాం. అది ఖచ్చితంగా జరుగుద్ది. అది నాకు వస్తది. ఎందుకంటే దేవుడు యేసు ప్రభువుని నమ్మాను కాబట్టి, ఆయన విశ్వసించాను కాబట్టి, ఆయన నన్ను అంగీకరించాను కాబట్టి, దేవుడు నువ్వు రైట్, నువ్వు నీతిమంతులను తీర్పు తీర్చాడు కాబట్టి, రేపు పొద్దున్న నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. షూర్ అనమాట. నో డౌట్ అనమాట. డెఫినెట్ గా వెళ్ళిపోతాను. నాలుగో చూడండి. అంతేకాదు శ్రమ ఓర్పు నిరీక్షణను పరీక్ష నిరీక్షణను కలుగజేస్తాయి. అంటే జాతకం మనం దేవుని బిడ్డలమైనంత మాత్రాన ఈ లోకంలో శ్రమలు వస్తాయి. కానీ జాతకండి, మనకని లోకంలో ప్రజలకు అనుభవిస్తున్న శ్రమకు తేడా చెప్పండిరా. మన శ్రమ మరింతగా పరలోకం కోసం, ప్రభువా ఎప్పుడైనా ఈ బాధలో విడిచిపెట్టి ఎప్పుడైనా నీ లోకానికి వస్తాను, ఎప్పుడైనా నీ దగ్గరకు వస్తాను, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను అని ఈ బాధను బట్టి మరింత ఎక్కువగా ఆ నిరీక్షణ వైపు వస్తాం. రెండోది అక్కడ ఏముందంటే పరీక్ష అని ఉంది తెలుగులో, కానీ ఇంగ్లీష్ ఏముందంటే క్యారెక్టర్ అంటే దేవుడు ఏం చేస్తారంటే మన శ్రమలన్నింటినీ మనం ఎలా చేస్తారంటే మనలో క్యారెక్టర్ బిల్డ్ చేస్తారన్నమాట. క్యారెక్టర్ బిల్డ్ చేస్తారు అంటే ఆ నివాస స్థలానికి సరిపోయేంత క్యారెక్టర్ బిల్డ్ చేస్తారు, మనలో బిల్డ్ చేస్తారు. తర్వాత శ్రమలను అతిశయపడుతున్నాము, ఎందుకనగా ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు. మనకు అనుగ్రహం పడిన పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి. నాలుగవది ఫైనల్గా ఏంటంటే దేవుడు తను ఎంత ప్రేమిస్తున్నాడో అంత ప్రేమని మన హృదయంలో కుమ్మరించండి. అంటే అల్టిమేట్ అన్నమాట. దేవుని ప్రేమ ఇది అని మనం చెప్పలేము తమ్ముడు చెల్లి. అంటే దేవుని ప్రేమని వర్ణించడానికంట ఒక కవి ప్రయత్నం చేశాడంట. అసలు పేజ్ కూడా రాలిపోయాడంట. అంటే ఏంటి రాలిపోయాడు. అప్పుడు చివరిలో అన్నాడు, ఆపేసి ఇలా అన్నాడు అనమాట, నాయన ఆకాశాన్ని పేపర్గా పెట్టుకొని సముద్రం నీళ్ళంతా సిరాగా పోసుకుని రాసిన నీ ప్రేమ నేను రాయలేను. నీ ప్రేమ నేను రాయలేను. ఏంటి తమ్ముడు చెల్లి, మనం ఎలాంటి వారము? నువ్వు నేను ఎలాంటి వారము? నిజంగా మంచి వాళ్ళమేనా? మనలో అసలు మంచి ఉందా? మనం చెప్పుకోగలం అసలు? ఏ విషయంలో మంచి ఉంది చెప్పండి? ఏ విషయంలో మంచి ఉంది? ఏ రోజు మంచిగా ఉన్నాం మనం? ఉండలేవు. కానీ నీలాంటోని నాలాంటోని ప్రేమించిన ఎంత గొప్ప విషయం. నీ సంగతి నా సంగతి అమ్మా నాన్న తెలిసిందనుకోండి, ఎలా ఉంటుంది? కానీ నీ సంగతి నా సంగతి ఆయన పూర్తిగా తెలిసిన ఎలా ప్రేమించగలుగుతున్నాడు? ప్రేమ అనమాట. ప్రేమ, దేవుడు ప్రేమ. వాస్తవానికి నీ మీద ఉగ్రత చూపించాలి, కానీ దేవుడు నిన్ను ప్రేమించి ఆయనే తన ఉగ్రత నీ మీద తప్పించడానికి ఆయనే తన ప్రియకుమారి లోకాన్ని పంపించి నీ మీద రావాల్సిన ఉగ్రత, న్యాయంగా నీ మీద రావాల్సిన ఉగ్రత అంతా ఆయన మీద వేశాడు. ఆయన భరించాడు. శిలులో నీ కొరకు నా కొరకు దేవుని ఉగ్రతను భరించి మరణానికి వెళ్ళి తెలియజేసి. నా ప్రశ్న ఏంటంటే తమ్ముడు చెల్లి, నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిందని విశ్వాసించబడాను? యేసుప్రభు నమ్ముకున్నాను అసలు? యేసుప్రభు నీ పాపాల కొరకు చనిపోయాడని నువ్వు విశ్వాసిస్తున్నావా? ఒప్పుకున్నావు? అది నమ్ముతున్నావు? అది లేదా పై నోటి మాటేనా? ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే అదే విశ్వాసం ఉంటేనే దేవుడు నిన్ను వీడు రైట్, వీడు నీతిమంతుడు అని తీర్పు తీరుస్తాడు. అయితే ఒక మాట చెప్పండిరా, ఈరోజు మన ముందు రొట్టె ఉంది కదా, రొట్టె ఉంది. గోధుమ పిండి తీసుకొని గోధుమల్ని తొట్లో వేసి బాగా దంచి ముద్దగా చేసి సాఫ్ట్గా చేసి పొయ్యి మీద కాలుస్తారు. రొట్టె అయిన తర్వాత విరుస్తాం కదా ఇట్లాగా. అంటే ఈ రొట్టె దేనికి సాదృశ్యము? ఆయన శరీరానికి సాదృశ్యం. నీ కొరకు నా కొరకు ఆయన శరీరం చిత్రం అయిపోయింది అనమాట. చిత్రం అయిపోయింది.
ఆయన ఒంట్లో ఉన్న ప్రతి రక్తం బొట్టు కార్చడం. రక్త బొట్టు కార్చండి. ఆయన కాల్చిన రక్తము నా పాపాన్ని కడుగుతుంది. యేసు రక్తము మనస్సాక్షిని శుద్ధి చేస్తుందంట. యేసు రక్తము ప్రతి పాపాన్ని కడుగుతుందండి. ప్రతి పాపాన్ని కడుగు. ఇంకా కొంచెం ఒక్క విషయం చెప్తానే, ఒక్క విషయం. ఇప్పుడు బయట వారికి, విశ్వాసం లేని వారికి జాతకంటే వాళ్ళ పాపానికి క్షమాపణ ఉండదు. మనం యేసును నమ్ముకోకుండా పాపం చేశాము, యేసును నమ్ముకున్నాము, మన పాపాలన్నీ క్షమించబడతాయి. అన్ని పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్ని. మరి ఈరోజు నేను అబద్ధం ఆడేసానే, ఆడేవు కరెక్టే. మరి ఆ పాప పరిస్థితి ఏంటి? ఆ పాపం నేను నరకానికి తీసుకెళ్తావు. ఎందుకంటే నీకు ఆల్రెడీ దేవుడితో సమాధానం వచ్చింది కాబట్టి. అన్నా నేను పొరపాటుని రోజు ఓ పోర్నోగ్రఫీ వీడియో చూస్తానన్నా, ఎస్ అది పాపమే. కానీ ఆ పాపం నిన్ను పరలోకానికి నరకానికి తీసుకెళ్దు. ఏ పాపము నిన్ను ఆయన ప్రేమ నుంచి వేరు చేయలేదు. నువ్వు వద్దనుకుంటే, నువ్వు కాదనుకుంటే, నాకు ఆయన అవసరం లేదు, నాకు పాపమే కావాలి అనుకుంటే తప్ప ఏ పాపము, ఏ వస్త్రహీనత, ఏ కర్కము, ఏ శ్రమ, వరద, ఏది సరే, ఏది దేవుడి ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేదు. అయితే మరి ఈ పాప పరిస్థితి ఏంటన్నా? చేసిన ఈ పాప పరిస్థితి ఏంటి? చేసిన ఈ పాప పరిస్థితి ఏంటంటే మనం డిసిప్లైన్ చేస్తాడు దేవుడు, శిక్షించడం. శిక్ష ఉండదు, ఇంకా డిసిప్లైన్ చేస్తాడు. అంటే ఆ పాపం ఎంత నీచమైందో చూపిస్తాడు. కొంచెం ఒక్కొక్కసారి పెయిన్ ఇస్తాడు మనకు దేవుడు, అట్లా ఉండాలి. అంతేగాని శిక్ష మాత్రం ఇంకా మనకు ఉండదు. క్రీస్తు చేస్తున్న వారికి ఏ శిక్ష లేదు. జాతకు పెట్టిన తమ్ముడు చెల్లి, ఈరోజు ఈ రొట్టె కొంతమంది మార్మల్స్ పొంది బాగా తీసుకుంటారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ఇంకా మార్మల్స్ పొందరా? మీకు అవసరం లేదా అన్నా? ఇంట్లో ఒప్పుకోరన్నా, లేకపోతే తర్వాత చూద్దామన్నా, అప్పుడేంటన్నా? ఈరోజు మార్నింగ్ అక్కని చూపించిన హాస్పిటల్లోకి ఒక ఇష్యూ వస్తే వెళ్ళాను. అక్కకి కడుపులో పెయిన్ వస్తుందంటే వెళ్ళాను. ట్యాబ్లెట్ ఏమైనా ఇస్తారేమో అని వెళ్తే మందులు ఇస్తుందామే, అంటే రిసెప్షన్ లో కూర్చుండదామే. నాకంటే చిన్న వయసు లేదు. ఈరోజు రాత్రి పడుకుంది, మార్నింగ్ లేవలేదు. మా ఇంటి దగ్గరే మార్నింగ్ లేవలేదు. ఒకవేళ అదే పరిస్థితి వస్తే తప్పుడు చెల్లి, అదే పరిస్థితి వస్తే మనకు అవకాశం ఉండదు. అందుకని బైబిల్లో ఇదే రక్షణ దినం, ఇదే ఈరోజు నువ్వు వింటున్నావు చెవులతో. దేవునికి అవకాశం ఇచ్చాడు, కనీసం ఈ రోజైనా మోకరించి యథార్థంగా నీ పాపాలు ఒప్పుకొని దేవుణ్ణి నువ్వు రక్షణగా అంగీకరించి, దేవుడు తప్పకుండా నిన్ను కూడా నీతిమంతుడిని తీర్పు తీర్చాడు. తల ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.